ధర్మనిరతుడైన గోకర్ణిక రాజు మణికర్ణుడికి యోగి పొంగవులన్నా సాధు సన్యాసులన్నా అమిత గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు. ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు. యథాప్రకారం రాజు ఆయనకు అతిథి సత్కారాలు అందించి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయలుదేరే ముందు, మహారాజా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఈ రోజు నుంచి 3 రాత్రులు వరుసగా 3 దుస్వప్నాలు కాంచబోతున్నావు. అప్రమత్తతో వ్యవహరించు, లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు. అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు. వెంటనే మంత్రులను సమావేశపరిచి విషయం వివరించాడు. అప్పుడు వివేకవర్ధనుడు అనే వృద్ధ మంత్రి, జడధారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనుక మీరు పగటిపూట నిద్రించి 3 రాత్రులు మెలకువగా గడపండి. అప్పుడు స్వప్నాలు రావు, ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉండదు అని సలహా ఇచ్చాడు. రాజుకు ఆ సలహా నచ్చింది. ఆయనకు సంగీతం, చదరంగం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు. అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించాడు. తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు. చదరంగం ఆటలో దిట్టలైన వారిని పిలిపించాడు. తెల్లవార్లు చదరంగం ఆడుతూ గడిపాడు. అయితే తెలతెలవారుతుండగా మహారాజు చిన్న కునుకు తీశాడు. ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది. ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది. ఆయనకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. అంతలో మెలకువ వచ్చింది. 2వ రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు. కాని మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావడం చూసి దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. 3వ రోజు రాత్రి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండగా మరలా కునుకు పట్టింది. ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదకు ఉరికింది. ఆయన ఒక మడుగులో దూకాడు. మడుగులో నీరు రుధిరవర్ణంలో ఉంది. అంతలో యువరాణి మణిమేకల అక్కడ కనిపించింది. తండ్రిని నెత్తురు మడుగు నుంచి పైకి లాగింది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. తెల్లవారగానే రాజు మంత్రులను సమావేశపరిచి తన కలల గురించి వివరించాడు. మంత్రులు వెంటనే పాము కాటుకు మంత్రం వేసే వారిని పిలిపించారు. మహారాజు గారిని వేటకు గాని బయటకు గాని వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు. అయినా మహారాజు కలవరం తగ్గలేదు. ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి, రాజా, నేను చాలా తెలివిగలవాణ్ణి, కానీ నా తెలివితేటలను ఎవరూ గుర్తించడం లేదు. మీరైనా నా తెలివితేటలను గుర్తించండి, లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోతాను అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చలించిన వాడేమోనన్న అనుమానం కలిగింది. అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడధారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం, ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన 3 కలల గురించి అతనికి వివరించాడు. అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి, మహారాజా, యోగులు, సన్యాసులు దైవాంశ సంభూతులు. వారి నోటి మాట వృధా కాదు. మిమ్మల్ని కలవరపరుస్తున్న 3 కలలను విశ్లేషించి ఫలితం చెప్పగలను. మొదటి 2 కలల గురించి వివరిస్తాను. అందులో వాస్తవం ఉందని తెలిస్తే 3వ కలకు వివరణ ఇస్తాను అన్నాడు. అలాగే, చెప్పు మరి, ఆలస్యం దేనికి అన్నాడు రాజు ఆదుర్దాగా. శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని, మహారాజా, మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం, త్రాచుపాము పగకు సంకేతం.
మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాలన్నదే ఆ కల అంతరార్థం. ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది, అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది. పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురి పెట్టబడిందని అర్థం అన్నాడు. రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. శివుడు ఉండటానికి విడిది ఏర్పాటు చేశాడు. తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది. ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు. బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందర్నీ బంధించాడు. విచారణలో భైరవుడు విషనాగును రాజు శయన మందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నాడు. ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కల వివరణను పరీక్షించడానికి గూఢచారులను అన్ని దిశలకు పంపాడు. 2 రోజుల తర్వాత ఒక గూఢచారి వచ్చి, సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదకు దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు అని చెప్పాడు. శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిచి సంగతి చెప్పి, అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా అన్నాడు విచారంతో. దానికి మీరు కన్న 3వ కలలో పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు. ఎలా అని అడిగాడు రాజు. మహారాజా, మీ కలలో కనిపించిన సింహం సింహపురి రాజు విక్రమసేనుడు. మీరు నెత్తురు మడుగలో పడటం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం. మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలరు అన్నాడు శివుడు. అదెలా అని అడిగాడు రాజు. సింహపురి రాజుకు యుక్త వయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా, ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అన్నాడు శివుడు. అందులోని వాస్తవం గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి, మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు. మణిమేకల అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించాడు. దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్లి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు. త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన 3 కలలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు. కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కలలొచ్చాయి. మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి తనకు వచ్చిన కలల గురించి చెప్పి, ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి అని కోరాడు. బ్రాహ్మణులు రాజు నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశంగా భావించి, మహారాజా, మీకు వచ్చిన కలలు చాలా ప్రమాదం కలిగించేవి. వాటి వల్ల మీకు, మీ వంశానికి, మీ రాజ్యానికి, మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనుంది అని చెప్పారు. ఈ మాటలు వినగానే రాజుకు మతిపోయినట్లయింది. అయితే ఆ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి అని అడిగాడు. దీనికల్లా ఒకటే విరుగుడు. మన రాజ్యంలో 4 దారులు కలిసిన చోటల్లా ఒక యజ్ఞం చేయించండి. యజ్ఞం ముగిశాక బ్రాహ్మణులకు సంతర్పణలు, దానాలు ఇవ్వండి. దాంతో అన్ని పీడలు విరగడైపోతాయి, మేలు కలుగుతుంది అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు. బింబిసార మహారాజు ముందు వెనక చూడకుండా బ్రాహ్మణులు చెప్పినదంతా నమ్మేసి తన కోశాధికారిని పిలిచి 4 దారులు కలిసిన చోటల్లా యజ్ఞం జరగాలి, సంతర్పణలు, సంభావనలు, దానాలు మొదలైనవి జరగాలి. అందుకుగాను సన్నాహాలు ప్రారంభించండి అని చెప్పాడు. ఈ వార్త మహారాణి తెలుసుకుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఈ వార్త మహారాణి తెలుసుకుంది. ఆమె తన భర్తతో, ప్రభు, తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి. అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు జేతవనంలో ఉంటున్నాడు. మీరు అక్కడికి వెళ్లి ఆయనకు మీ కలల వైనం చెప్పి వాటి ఫలితమేమిటో అడగండి. ఆయన చెయ్యమంటే యజ్ఞాలు అలాగే చెద్దురుగాని అంది. దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు. ఆయన స్వయంగా జేతవనానికి వెళ్లి బుద్ధ భగవానుణ్ణి తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు. బుద్ధుడు భిక్ష కోసం రాజసౌధానికి వచ్చాడు. అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో, స్వామి, తమకు తెలియని రహస్యాలుండవు. నాకు కొన్ని పీడకలలు వచ్చాయి. వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియజేయాలని నా ప్రార్థన అని అన్నాడు. ఆ కలలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను అన్నాడు బుద్ధుడు. రాజు అమాయకత్వానికి నవ్వుతూ, మొట్టమొదటగా నేను కలలో 4 ఆబోతులను చూశాను. అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోనికి వచ్చాయి. అవి పోట్లాడుకుంటే చూసి ఆనందిద్దామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు. కాని ఆ ఆబోతులు పోట్లాడుకోక వేటి దారిన అవి వెళ్ళిపోయాయి. దీని అర్థమేమిటి అని మహారాజు అడిగాడు. రాజా, ఈ కళ నీకు గాని నీ తరానికి గాని సంబంధించింది కాదు. ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు. అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి. వాటి మీద ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు అన్నాడు బుద్ధుడు. తరువాత ఇంకొక వింత చూశాను. భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయడం చూశాను. దీని రహస్యమేమిటి అని మహారాజు అడిగాడు. నేనింతకు మునుపు చెప్పిన పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి. వారు పెరిగి పెద్దవారు కాకపూర్వమే బిడ్డల తల్లులవుతారు. అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు. ఆవులు దూడల వద్ద పాలు తాగేట్టు మరొక కల వచ్చింది అన్నాడు రాజు. ముసలివాళ్లు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం అన్నాడు బుద్ధుడు. తరువాత కలలో కొందరు రైతులను చూశాను. వారు కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేగదూడలను కట్టడం కనిపించింది అన్నాడు మహారాజు. నేనింతకు పూర్వం చెప్పిన అవినీతి గల రాజులు రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవులలో నియోగించబోతారు. అదే ఆ కలల అర్థం అన్నాడు బుద్ధుడు. తరువాత ఒక వింత గుర్రాన్ని చూశాను. దానికి 2 వైపులా తలలున్నాయి. ఆ 2 తలలతోటి అది దాణా తింటుంది. ఈ ఘోరం ఏమిటి స్వామి అని మహారాజు అడిగాడు. రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలు పరిష్కరించడంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు 2 పక్షాల వారి నుంచి లంచాలు మేస్తారు. అదే దాని అర్థం అన్నాడు బుద్ధుడు. తరువాత ఇంకొక చిత్రం చూశాను. రాజుభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరు ఉంది. దాని చుట్టూ ఇంకా చిన్న కడవలెన్నో ఖాళీగా ఉన్నాయి. అక్కడికి అన్ని కులాల వారు నీరు పట్టుకువచ్చి అదివరకే నిండి ఉన్న కడవలోనే నీరు పోసి అది పొర్లిపోతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్లిపోతున్నారు. ఖాళీ కడవల్లో ఎవ్వరూ నీరు పోయరు. ఏమిటి దీని అర్థం అని మహారాజు అడిగాడు. ముందు ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది. ప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు. ఒక వంక ఖజానాలో దళం మూలుగుతూ ఉంటే ఇంకో వంక శ్రమించే ప్రజల ఇళ్ళు ఆ ఖాళీ కొండల్లా ఉంటాయి అన్నాడు బుద్ధుడు. మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండడం చూశాను. ఆ అన్నమంతా ఒక రకంగా ఉడకడం లేదు. ఒక భాగంలో ఉడుకు జాస్తి అయి మెతుకు చిమిడిపోయింది. ఒక భాగంలో అన్నం సరిగా ఉడికింది. వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు. రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతుందని ఈ కల చెబుతోంది. పాలకులు వరదలను గురించి, అనావృష్టి గురించి తగు శ్రద్ధ తీసుకోరు. అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వల్ల పంటలు పాడవుతాయి. సరిగా వాన కురవని చోట అసలు పంటలే పండవు అన్నాడు బుద్ధుడు. స్వామి, ఇంకొక కలలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుంటుండడం చూశాను అన్నాడు మహారాజు. భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మ బోధలు ప్రజలకు ఇచ్చి అతి తుచ్చమైన ఐహిక సుఖాలను దానికి ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అన్నాడు బుద్ధుడు.
ఇంకా నా కలలో నీళ్ల మీద బరువైన రాళ్లు తేలి కొట్టుకుపోతూ ఉండటం చూశాను. ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను. మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే తోడేళ్లు సైతం భయంతో కంపించడం చూశాను. ఇవన్నీ అరిష్టదాయకాలు కావా స్వామి అని మహారాజు అడిగాడు. ఈ కలలు నీకు గాని నీ కాలానికి గాని సంబంధించినవి కానే కావు. వాటిని గురించి నీకు ఎలాంటి విచారమూ వద్దు. భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంతో మహిమ గల వాళ్ళు సైతం నీచులైన రాజుల అనాదరానికి గురి అయి కాల ప్రవాహంలో నువ్వు చూసిన రాళ్లులాగా కొట్టుకుపోతారు. పరమ నీచులు పదవులకు రావటం వల్ల రాజహంసల వంటి యోగ్యులు సైతం వారి అడుగుజాడలోనే నడవవలసిన వారవుతారు. అదములకు అధికార బలం లభించేసరికి సత్వ సంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది. అంతేకాదు, ఏ మాత్రం సంకోచం అన్నది లేకుండా అదములు వారిని నిర్మూలించడం కూడా జరుగుతుంది అన్నాడు బుద్ధుడు. బింబిసార మహారాజుకు సందేహాలు తీరిపోయాయి. ఆయన భయాలు తొలగిపోయాయి. ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపివేశాడు. కాకడ దేశాన్నేలే కృష్ణభూపతి పట్టపురాణి జ్యోత్స్నాదేవి. రాజదంపతులిరువురు రాజోచిత విద్యల్లో దాదాపు సమవుజ్జీలుగా ఉండేవారు. భాను దేశాధీశుడి ఏకైక కుమార్తె అయినటువంటి జ్యోత్స్నాదేవి అందచందాల్లో, గుణగణాల్లో, మేధస్సులో సాటిలేని మేటి అని విన్న కృష్ణభూపతి ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు. పట్టపురాణిగా కాకడ దేశానికి వచ్చినది మొదలు జ్యోత్స్నాదేవి పరిపాలనా విషయాల్లో కూడా భర్తకు చక్కని సలహాలు ఇస్తూ ఉండేది. భార్య ప్రోత్సాహంతో రాజు తరచూ మారువేషంలో వెళ్లి ప్రజల మంచి చెడ్డలు, కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కోసారి రాణి కూడా మారువేషం వేసుకుని ఆయన వెంట వెళ్లేది. ఒకసారి కృష్ణభూపతి నడివయసు పెద్ద మనిషిలా వేషం వేసుకుని నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన నగరంలోని ఒక సత్రాన్ని సమీపిస్తుండగా దాని అరుగు మీద మధ్య వయస్కులైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. కృష్ణభూపతి గుర్రం దిగి వారికి కాస్త ఎడంగా అదే అరుగు మీద కూర్చున్నాడు. నగరానికి వచ్చి 4 రోజులు దాటింది. వెంట తెచ్చుకున్నటువంటి రోకలు తరిగిపోతున్నవి గాని రాజదర్శనం మాత్రం కాలేదు. అయినా నేను చెబుతూనే ఉన్నాను, కథలు చెప్పటం ఏదో పెద్ద పాండిత్యం అన్నట్టు ఇలా బయలుదేరవద్దని అంటున్నది భార్య నిష్ఠూరంగా. ఆ మాటకు భర్త కోపం తెచ్చుకోకుండా నవ్వుతూనే, నేను నీకు చెబుతూనే ఉన్నాను, కథలు విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మహారాజు కృష్ణభూపతికి తప్పక తెలుస్తుందని. చెప్పవలసిన రీతిలో కథగా మలిచి చెబితే అది అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తుంది. అందుకు పంచతంత్ర కథలే తార్కాణం. నేను అదే రీతిలో కథ చెప్పగలనన్న విశ్వాసం నాకుంది. నీరసపడిపోకుండా రాజదర్శనం కోసం ప్రయత్నించగల పట్టుదల అధికంగానే ఉంది. ఈ రెండూ ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. కావాలంటే అందుకు ఉదాహరణగా నాలాగే రాజదర్శనం కోసం వచ్చిన ఒక క్షరకుడి కథ చెబుతాను విను అంటూ కథ చెప్పటం ప్రారంభించాడు. కథకుడి మాటలు రాజు కృష్ణభూపతిలో కుతూహలాన్ని పెంచాయి. ఆయన కథకుడి ఇల్లాలి కంటే ఆసక్తిగా చెవులు రిక్కించి మరీ కథ వినసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఒకప్పుడు గౌడ దేశంలోని ఒకానొక పల్లెలో సుందరుడు అనే క్షురక యువకుడు ఉండేవాడు. అతడు తక్కిన క్షురకుల్లా ఏదో మొక్కుబడిగా పనిచేసేవాడు కాదు. తన ఎదుట కూర్చున్న వ్యక్తి ముఖం తీరును బట్టి ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నంత శ్రద్ధగా అతని తలకట్టును తీర్చిదిద్దేవాడు. వాడి చేత క్షురకర్మ చేయించుకున్న వారి ముఖాల్లో కొత్త అందాలు కనిపించేవి. ఇలా వాడు అందర్నీ సుందరంగా తీర్చిదిద్దడం వల్ల వాళ్ళందరూ వాణ్ణి సుందరుడు అని పిలవసాగారు. అందరూ తనను మెచ్చుకుంటూ ఉంటే సుందరుడిలో చిన్న కోరిక మొలకెత్తి క్రమేణా ప్రగాఢ వాంఛగా మారింది. రాజధానికి వెళ్లి రాజుగారి తలకట్టును తీర్చిదిద్దాలని, ఆయన నుంచి ప్రశంసలు పొందాలని కలలు కొనసాగాడు.
తన పనిలో ఆత్మవిశ్వాసం మెండుగా గల సుందరుడు తన కలను వాస్తవం చేసుకోవాలని నిర్ణయించుకుని ఒకనాడు సకుటుంబంగా రాజధానికి బయలుదేరాడు. వెళ్ళాడన్న మాటే గాని రాజధానిలో సుందరుడి కోరిక అంత సులువుగా తీరేట్టు కనిపించలేదు. నేను రాజుగారి క్షురకర్మ అందంగా చేస్తాను, నన్నొకసారి ఆయన దగ్గరకు వెళ్ళనివ్వండి అంటూ సుందరుడు చెప్పిన మాటలు విని వాణ్ణి భటులు పిచ్చివాణ్ణి చూసినట్టు చూసేవారు. కొందరు నెమ్మదిగా పొమ్మని చెబితే మరికొందరు మెడబట్టి గెంటేసేవారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలాంటి అనుభవమే ఎదురు కావడంతో వాడు నిరుత్సాహపడుతున్న సమయంలో ఒక భటుడు, అయినా రాజుగారి క్షురకర్మ చేయడానికి గురన్న ఉండగా నీ అవసరం ఏంటి అని అడిగాడు. గురన్న, అతడిల్లెక్కడా అని అడిగాడు సుందరుడు. జామ తోట పక్కన పడమటి వీధిలో ఉంది, అతడు క్షురకర్మలో చాలా నిపుణుడు అన్నాడు భటుడు. సుందరుడు రాజుగారి వాడుక క్షురకుడైనటువంటి గురన్న వివరాలు సేకరించాడు. 60 ఏళ్ల గురన్నకు పిల్లా పాప లేరు, చాలా మంచివాడు. సుందరుడు భార్యకు విషయం చెప్పి ఆమె ఎలా సహకరించాలో వివరించి ఉత్సాహంతో సకుటుంబంగా గురన్న ఇంటికి వెళ్ళాడు. గురన్న ఆరు బయట జామ చెట్టు కింద తినే తిన్నె మీద కూర్చొని ఉన్నాడు. అతడి భార్య పక్కనే ఉన్నటువంటి అరుగు మీద కూర్చొని రాత్రి వంటకు కూరగాయలు తరుక్కుంటుంది. సుందరుడు, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు అని పలకరిస్తూ గురన్న పక్కన కూర్చున్నాడు. వాడి భార్య గురన్న పెళ్ళాన్ని సమీపిస్తూ, అయ్యో కూరలు కూడా నువ్వే తరుక్కోవాలా అత్త, ఏది కత్తిపేట ఇలా అయితే అంటూ చనువుగా ఆమె దగ్గర నుంచి కత్తిపేట లాక్కొని చకచకా కూరగాయలు తరగసాగింది. అనుకోని అతిథుల్లా వచ్చిన ఈ కొడుకు కోడలు ఎవరా అని గురన్న దంపతులు ఆశ్చర్యపోతుండగానే సుందరుడి 4 ఏళ్ల కొడుకు అక్కడున్న జామ చెట్టుకు వేలాడుతున్న కాయలను చూసి తనకు జామకాయ కావాలని ఏడవసాగాడు. వస్తూనే అలా గొడవ చేయొద్దు, ఆ చెట్టు మనది కాదు అంటూ సుందరుడు కొడుకును మందలించబోయాడు. కాని పసివాడు వినకుండా, మరెవరిది, ఈ తాతదా అంటూ అనుమతి కోసమన్నట్టు నవ్వుతూ గురన్న వైపు చూశాడు. పిల్లా పాప లేని గురన్న దంపతులకు సుందరుడు పెళ్ళం కలిపిన వరసల కంటే పసివాడి తాత పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. మరి కాసేపటికల్లా సుందరుడి మంచితనం గురన్నని, వాడి భార్య మాట తీరు పనితనం అతడి భార్యను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత సుందరుడి పని సానుకూల పడటం అంత కష్టం కాలేదు. గురన్న వారసుడిగా కొలువులో ప్రవేశించిన సుందరుడు వారం తిరగకుండా రాజును కూడా తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. సుందరుడు వాడి భార్య గురన్న దంపతులను కడదాకా కన్నబిడ్డల్లాగే చూసుకొని 10 మంది చేత బేష్ అనిపించుకున్నారు. కథ పూర్తి చేసిన కథకుడు, చూసావా, చదువు సంధ్య లేని క్షురకుడే అయినప్పటికీ ఆత్మవిశ్వాసం పట్టుదల ఉన్న కారణంగా సుందరుడు పిన్న వయసులోనే వృద్ధిలోకి వచ్చాడు. నాకు ఆ 2 ఉన్నాయని ముందే చెప్పాను కదా. అందువల్ల సుందరుడిలాగే నాకు దైవకృప తోడైతే రాజదర్శనం లభిస్తుంది అంటూ కృష్ణభూపతి వైపు తిరిగి ఆయన్ను భార్యకు చూపుతూ, ఎక్కడి దాకానో ఎందుకు, ఇదిగో ఈయన కూడా నీతో పాటు నా కథ వినే ఉంటారు. దేవుడి దయ ఉంటే ఈయనే మహారాజు గారికి నా గురించి చెప్పవచ్చు అన్నాడు. అప్పటిదాకా ఆసక్తిగా కథ విన్న రాజు కృష్ణభూపతి కథకుడి ఆఖరి మాటలు వింటూనే అతడికి తను రాజేమోనన్న అనుమానం కలిగిందని గ్రహించాడు. వెంటనే తలపాగా తీసి పక్కన పెడుతూ, అంతేనా, దేవుడి దయ ఉంటే నేనే కృష్ణభూపతినై మీ కథకు పట్టం కట్టినా కట్టవచ్చు అంటూ మందహాసం చేశాడు. అక్బర్ చక్రవర్తి ఆ రోజు ఏదో విచారంగా నిండిన కోపంతో చాలా ముభావంగా కనిపించాడు. చక్రవర్తి విచారాన్ని పోగొట్టి సంతోషం కలిగిద్దామని బీర్బల్, ముభావంగా ఉండటం మీకంత బాగుండదు ప్రభు అన్నాడు మెల్లగా. ఎప్పుడు ముభావంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నవ్వాలి అన్నది ప్రభువులైన మాకు తెలుసు, మరొకరు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు ఆగ్రహంతో. ఆగ్రహంతో మీ ముఖం మరింత వికారంగా మారిపోయింది ప్రభు అన్నాడు బీర్బల్. ఏమిటి, నా ముఖం వికారంగా ఉందా? నా ఎదుటే ఆ మాట అనడానికి నీకెంత పొగరు అన్నాడు అక్బర్ మరింత కోపంగా. నేనలా అనలేదు ప్రభు అంటూ బీర్బల్ మరేదో చెప్పేలోగా, నువ్వేం చెప్పనవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇకపై నీ ముఖం నాకు చూపకు అని ఆజ్ఞాపించాడు అక్బర్. బీర్బల్ మరేమీ మాట్లాడకుండా సభ నుంచి వెళ్ళిపోయాడు.
కొంచెం చనివిస్తే చాలు, ప్రతి ఒక్కడూ సలహాలిచ్చేవాడే తల మీదకి ఎక్కి కూర్చుంటాడు అంటూ గొణుక్కున్నాడు అక్బర్. ఆ రోజంతా ఆయన ముభావంగానే ఉండిపోయాడు. మరునాడు అక్బర్ సభకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు గాని బీర్బల్ ఆసనం మాత్రం ఖాళీగా కనిపించింది. బీర్బల్ ఎక్కడా అని అడిగాడు అక్బర్. తమరు ఆయన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారని, ఇకపై ముఖం చూపించవద్దన్నారని తమ ఆజ్ఞను శిరసావహించి ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళాడు ప్రభు అన్నాడు సంబంధిత అధికారి. బీర్బల్తో నిన్న జరిగిన వాగ్వివాదం గుర్తుకు వచ్చి అక్బర్ ఒక నిమిషం ఆలోచనలో పడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. తను నిన్న కోపంగా ఉన్న మాట నిజం. దాన్ని గుర్తు చేసిన బీర్బల్ను అంత కఠినంగా మందలించకుండా ఉంటే బావుండేదనిపించింది ఆయనకు. అయినా తన మాటను అంత తీవ్రంగా తీసుకున్న బీర్బల్ పట్ల ఆయనకు జాలి కలిగింది. ఒక్కొక్కసారి అనుకోనివి కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. బీర్బల్ వెళ్లే చోటు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. రోజులు గడిచిపోతున్నా అతడి జాడ కనిపించలేదు. అతడు లేకుండా సభ చాలా వెలితిగా కనిపించింది అక్బర్ చక్రవర్తికి. అతడి కోసం అన్ని చోట్ల భటుల చేత వెతికించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతన్ని ఎలాగైనా సభకు రప్పించాలని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒకనాడు ఆయన మంత్రులను సమావేశపరిచి పట్టపగలు రహదారిలో గొడుగు పట్టుకోకుండా నీడలో నడవగల వ్యక్తికి 100 మోహరీల బహుమతి ఇవ్వగలనని రాజ్యమంతటా చాటింపు వేయించండి అన్నాడు. ఇది అసాధ్యం కదా ప్రభు, గొడుగు పట్టుకోకుండా ఎండలో నీడన నడవటం ఎవరికి సాధ్యం అని విస్తుపోయాడు ఒక వృద్ధ ప్రముఖుడు. అయినా బహుమతి ప్రకటించడంలో నష్టపోయేదేమీ లేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు చక్రవర్తి. ఆ తరువాత మంత్రులేమీ మాట్లాడలేకపోయారు. వెంటనే రాజ్యం నలుమూలలా చాటింపు వేయడం జరిగింది. ఆ చాటింపు విని పలువురు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. పాలకులకు వింత వింత కోరికలుంటాయి అని కొందరనుకుంటే 100 మోహరీల ఖర్చు అన్నది ఖజానాకు ఎన్నటికీ రాదు అని చెప్పుకుంటూ మరికొందరు నవ్వుకున్నారు. మారుమూల గ్రామంలోని ఒక పేదవాడు ఆ చాటింపు విని ఎండలో గొడుగు పట్టుకోకుండా నీడను నడవగలిగితే 100 మోహరీలు బహుమతి అని మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఇంటికేసి నడిచాడు. అతడు తన జీవితకాలంలో ఒక మోహరీ కూడా చూసి ఎరుగడు. రాజు కోరింది గనుక చేయగలిగితే తన దరిద్రం వదిలిపోతుందని భార్యతో చెప్పాడు. మన పొరుగున వచ్చి చేరిన బీరేంద్రను ఏదైనా ఉపాయం అడగొచ్చు కదా, అతడు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు అంది భార్య. అంత మాత్రం తెలిస్తే ఆయనే వెళ్ళి బహుమతి చేజిక్కించుకోగలడు కదా, అయినా అడగడంలో పోయేదేమీ లేదు అనుకుంటూ ఆ పేదవాడు వెళ్ళి పొరుగింట్లో ఉన్న బీరేంద్రకు విషయం చెప్పాడు. ఆ మాట విన్న బీరేంద్ర అదేమంత కష్టమైన పని కాదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అదెలాగో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు మరి అని అడిగాడు పేదవాడు ఆతృతగా. తల మీద మంచం పట్టుకుని నడువు. ఎండలో నడుస్తున్నా గొడుగు పట్టుకోకపోయినా నీ మీద ఎండ పడదు, నీడలోనే నడవగలుగుతావు అన్నాడు బీరేంద్ర. ఆహా, అద్భుతం! నాకా విషయం తోచలేదు. చక్రవర్తిని దర్శించడానికి ఇప్పుడే ఆగ్రాకు బయలుదేరి వెళ్తాను. 100 మోహరీలు నావే అంటూ అతడు అక్కడి నుంచి పట్టరాని ఉత్సాహంతో బయలుదేరాడు. పేదవాడు అప్పటికప్పుడే బయలుదేరి హుటాహుటిన ఆగ్రాకు చేరుకొని అక్బర్ చక్రవర్తిని దర్శించి, ప్రభు, రాజభవనానికి ఎండలోనే వచ్చాను, గొడుగు పట్టుకుని రాలేదు, అయినా నా మీద ఎండ పొడ సోకలేదు, నీడనే నడిచి వచ్చాను అన్నాడు. అలా రావటం అసాధ్యమని అందరూ అన్నారు, మరి నీకెలా సాధ్యమైంది అని అడిగాడు అక్బర్. తల మీద మంచం పట్టుకొని మరీ నడిచి వచ్చాను ప్రభు అన్నాడు పేదవాడు. శబాష్! ప్రకటించిన బహుమతిని నీకు తప్పక ఇప్పిస్తాను. అది సరే, నీకు ఈ ఆలోచన స్వయంగా వచ్చిందా, ఎవరైనా చెప్పారా అని అడిగాడు అక్బర్. ఆగ్రా నుంచి బీరేంద్ర అనే ఒక ఆయన ఈ మధ్య గ్రామానికి వచ్చి మా పొరుగున చేరాడు. ఆయన చాలా తెలివైనవాడు. ఆయనే నాకు ఈ ఉపాయం చెప్పాడు అన్నాడు పేదవాడు. బీరేంద్ర తప్పక బీర్బల్ అయి ఉంటాడని అక్బర్ గ్రహించాడు. వెంటనే ఆయన పేదవాడికి 100 మోహరీలు బహుమతిగా ఇచ్చి, నువ్వు సురక్షితంగా ఇల్లు చేరాలి గనుక నీకు తోడుగా 2 భటులను పంపుతాను. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు
నీ పొరుగున ఉన్న బీరేంద్రను వాళ్లతో పంపించు అన్నాడు. పేదవాడు అక్బర్కు నమస్కరించి పరమానందంతో తిరుగు ప్రయాణమయ్యాడు. 1 వారం తర్వాత భటులు ముఖానికి తువ్వాలు చుట్టుకొని ఉన్న బీరేంద్రను వెంట పెట్టుకొని రాజు సమక్షానికి వచ్చారు. ముఖం కనిపించకుండా తువ్వాలను ఎందుకు అడ్డంగా చుట్టుకున్నావు అని అడిగాడు అక్బర్ బీరేంద్రను. నా ముఖం చూపకూడదని తమరే ఆజ్ఞాపించారు ప్రభు, రాజాజ్ఞ జవదాటకూడదు కదా అన్నాడు బీరేంద్ర వినయంగా. బీర్బల్, ఇప్పుడు నీ ముఖం చూడాలనుకుంటున్నాను అంటూ ముఖానికి అడ్డంగా ఉన్న తువ్వాలను తొలగించి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అక్బర్. అక్బర్ చక్రవర్తిని చూడగానే ఆయన మనోగతం బీర్బల్కు అర్థమైపోయింది. ఆయన స్వారీకి అనువైన దుస్తులను తొడుక్కొని ఎదుట తివాచీ మీద పరిచిన పదునైన కత్తులను ఈటెలను ఆసక్తితో పరిశీలిస్తున్నాడు. బీర్బల్ వంగి సలాం చేశాడు. అక్బర్ దృష్టి ఆయుధాల మీద ఉండడంతో తల పంకించి కొంతసేపయ్యాక, ఆహా, అద్భుతమైన ఆయుధాలు అన్నాడు మనసులోనే గొణుక్కుంటున్నట్టు. అక్బర్కు వేటంటే మహా ఇష్టం. వేటాడి తెచ్చిన పులులు, లేళ్ల తలలతో భవన మంటపాన్ని అలంకరించడం అంటే ఆయనకు మహాసరదా. అయితే అడవిలో ఎక్కడో వాటి మానాన బతికే వన్యమృగాలను వేటాడటం అంటే బీర్బల్కు ఏమాత్రం ఇష్టం లేదు. తను వేటకు వెళ్లకుండా ఉండటమే కాక చక్రవర్తికి వేట పట్ల ఆసక్తిని తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా అని బీర్బల్ తీవ్రంగా ఆలోచించసాగాడు. బీర్బల్, నేనిప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా అని అడిగాడు అక్బర్. ఎదుటివారి మనసులను చదివే విద్య నాకు తెలియదు కదా ప్రభు అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ. నీకా తెలియదు, ఎండ బాగా కాస్తుంది, చల్లటి గాలులు వీస్తున్నాయి, వేటాడటానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది, ఏమంటావ్ అని అడిగాడు అక్బర్. ప్రభువుల కోరికలే మా పాలిట ఆజ్ఞలు కదా అన్నాడు బీర్బల్. అంటే నువ్వు మాతో వేటకు వస్తావు అవునా అన్నాడు అక్బర్. ప్రభువుల ఆనందమే మా ఆనందం అన్నాడు బీర్బల్ వినయంగా. నీకు వేట అంటే ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివి, సమయస్ఫూర్తితో చతురోక్తులు విసరగల సమర్థుడివి. అయితే శారీరకంగా నువ్వు ఏపాటి బలవంతుడువో నాకు తెలియదు. నువ్వు మాతో వేటకు వస్తే అది తెలిసిపోతుంది అన్నాడు అక్బర్ మందహాసం చేస్తూ. చిత్తం ప్రభు అన్నాడు బీర్బల్ వంగి సలాం చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. బీర్బల్ తో సహా పరివారం వెంటరాగా అక్బర్ దృఢమైన గుర్రం మీద వేటకు బయలుదేరాడు. నగరం దాటి 1 గంట తర్వాత వాళ్ళు అడవిని సమీపించారు. అక్కడ రకరకాల శబ్దాలు పుట్టించి వన్యమృగాలను తమ స్థావరాల నుంచి వెడలగొట్టే డప్పులు మోగించే వాళ్ళు విభిన్న వాయిద్యాలతో రాజుగారి పరివారంతో వచ్చి కలిశారు. వాళ్ళు పుట్టించిన శబ్దాలతో అరణ్యం దద్దరిల్లిపోయింది. పక్షులు ఎగిరాయి. పొదలలో దాక్కున్న కుందేళ్లు, జింకలు మొదలైన సాధు ప్రాణులు ప్రాణభీతితో అరణ్యం లోపలికి పరుగులు తీశాయి. రాజపరివారం వాటిని వెంటబడి తరుముసాగింది. ఎత్తైన చెట్లు దట్టంగా గల ఒక సమతల ప్రాంతాన్ని అక్బర్ చేరాడు. కొద్ది దూరంలో భయంకరమైనటువంటి ఒక పులి ఆయన కేసి రావడం కనిపించింది. దాని కళ్ళు నిప్పు కణికల్లా కణకణలాడుతున్నాయి. డప్పుల చప్పుడు దానికి ఆగ్రహం కలిగించింది. ఆయుధాలు ధరించిన పలువురు ఒక్కసారిగా దాని చుట్టుముట్టడంతో అది ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. వెనక్కు తిరిగి వెళ్లే మార్గం లేదు. దిక్కులు ప్రతిధ్వనించేలా గాండ్రించింది. పంజా ఎత్తి కోరలు భయంకరంగా తెరుచుకుని అక్బర్ మీదకు ఉరకబోయింది. అక్బర్ ఈటెను పైకెత్తి పులి నోటిని గురిచూసి తన శక్తి కొద్దీ విసిరాడు. అంతే, ఈటె పులి నోట్లో దిగడంతో పులి అలాగే నేల మీదకు దభీమని పడిపోయింది. నోటి నుంచి నెత్తురు వెల్లువలా ప్రవహించసాగింది. అక్బర్ గుర్రంపై నుంచి కిందకు దూకి కత్తి దూసి పులి వద్దకు పరిగెత్తాడు.
అయితే కత్తికి పని పెట్టకుండా విలవిల తన్నుకుని పులి అప్పటికే చచ్చిపోయింది. అక్బర్ విజయోత్సాహంతో కత్తిని పైకెత్తి చూపాడు. పరివారమంతా ఆనందంతో అల్లాహు అక్బర్ అంటూ నినదించారు. సాయంకాలానికల్లా అక్బర్ మరొక పులిని కూడా చంపాడు. అందరూ విశ్రాంతి కోసం ఒక సెలయేటి వద్దకు చేరారు. భోజనాలయ్యాక అక్బర్, ఇక్కడి ప్రకృతి సౌందర్యం నాకెంతో నచ్చింది, మరికొంతసేపు ఇక్కడే గడిపి వస్తాను, మీరు వెళ్ళండి అని పరివారంతో చెప్పి, బీర్బల్, నువ్వు నాతో పాటే ఉండగలవా అని అడిగాడు. చిత్తం ప్రభు అంటూ వంగి నమస్కరించాడు బీర్బల్. ఇద్దరూ ఒక చెట్టు కింద కూర్చున్నారు. కొంతసేపటికి సూర్యాస్తమయమై చీకటి పడసాగింది. అప్పుడప్పుడు పక్షుల కిలకిలరావాలు తప్ప వాతావరణం ఎంతో ప్రశాంతంగా గంభీరంగా ఉంది. మరికొంతసేపటికి అప్పుడప్పుడు గుడ్లగూబల కూతలు వినిపించసాగాయి. 2 గుడ్లగూబలు ఒకటి తరువాత ఒకటి అరవటం గమనించిన అక్బర్, మనకు గుడ్లగూబల భాష తెలియదు, అవేం మాట్లాడుకుంటున్నాయో తెలియడం లేదు, అవి ఒకవేళ మనల్ని పరిహసిస్తున్నాయేమో అన్నాడు సరదాగా. నాకు వాటి భాష తెలుసు ప్రభు, అవేం చర్చించుకుంటున్నాయో చెప్పమంటారా అన్నాడు బీర్బల్ మెల్లగా. తెలిస్తే చెప్పు మరి, ఆలస్యం దేనికి అన్నాడు అక్బర్. అవి కట్నం గురించి చర్చించుకుంటున్నాయి ప్రభు. వరుడి తండ్రి గుడ్లగూబ అసలు జంతువులంటూ లేని 40 అడుగులు కట్నంగా అడుగుతుంది. వధువు తండ్రి గుడ్లగూబ 20 అడుగులు మాత్రమే ఏర్పాటు చేయగలను అంటుంది ప్రభు అన్నాడు బీర్బల్. అలా అంటున్నప్పుడే ఒక గుడ్లగూబ అరిచింది. మరో 6 నెలలు వేచి ఉండే పక్షంలో మరో 20 అడవులను జంతువులు లేకుండా ఏర్పాటు చేయగలను అంటుంది వధువు తండ్రి గుడ్లగూబ అన్నాడు బీర్బల్ మళ్ళీ. అదెలా సాధ్యం? 20 అడవుల నుంచి ఒక గుడ్లగూబ జంతువులన్నిటినీ ఎలా తరమగలదు? అసాధ్యం అన్నాడు అక్బర్. ఈ విషయంలో తమరు సాయపడగలరని ఆ గుడ్లగూబ భావిస్తోంది ప్రభు అన్నాడు బీర్బల్. ఏమంటున్నావు నువ్వు అని గద్దించాడు అక్బర్. ప్రభు, తమరు ఒకసారి వేటకు వస్తే 1-2 అడవులు ఖాళీ అయిపోతున్నాయట. మరో 6 నెలలలో మీరు కనీసం 20 సార్లైనా వేటకు రాగలరని వధువు తండ్రి గుడ్లగూబ ఆశిస్తోంది ప్రభు అన్నాడు బీర్బల్ అమాయకంగా. అక్బర్ ఆ మాటకు గతుక్కుమని కొంతసేపు మౌనం వహించి, ఆ తరువాత, భలే చెప్పావు బీర్బల్, నా కళ్ళు తెరిపించావు. జంతువులు చెట్టు చేమలు లేకుంటే అడవులు అడవులుగా ఉండవు. వన్యమృగాలను వేటాడ్డంలోని పొరపాటును గ్రహించాను. మళ్లీ వేటకు రానని నీకు మాటిస్తున్నాను బీర్బల్ అన్నాడు అక్బర్ సాలోచనగా. బీర్బల్ తన చెవులను తనే నమ్మలేకపోయాడు. ఇంత తొందరగా అక్బర్ చక్రవర్తిలో అంత పెద్ద మార్పు వస్తుందని ఊహించలేదు కనుక ఏం చెప్పడానికి తోచక మౌనంగా ఊరుకున్నాడు. ఇప్పుడేం చెబుతుందా గుడ్లగూబ అని అడిగాడు అక్బర్ మళ్లీ నవ్వుతూ. వధువు తండ్రి గుడ్లగూబ రాజుగారి వేట మానేశారు గనక నువ్వు అడిగే అడవులు ఇవ్వలేను అంటుంది ప్రభు అన్నాడు బీర్బల్. భలే వాడివి బీర్బల్ అంటూ అక్బర్ బిగ్గరగా నవ్వాడు.